వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. మెరు అనే 9 ఏళ్ల సైనిక శునకం ప్రస్తుతం ఆన్లైన్ సెన్సేషన్ గా మారిపోయింది. రిటైర్ అయిన సందర్భంగా సైన్యం దాన్ని సగౌరవంగా రిటైర్మెంట్ కేంద్రానికి తరలించడం నెటిజన్ల మనసు గెలుచుకుంది. రైల్లోని ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీలో కుక్క ప్రయాణించిన ఫోటోలు నెట్టెంట వైరల్ గా మారాయి. అందులో మెరు తన బెర్త్ పై దర్జాగా దుప్పటి కప్పుకుని కనిపించింది. ఏసీ చల్లదనాన్ని ఆస్వాదిస్తూ హాయిగా కునుకు తీసింది. 22 ఆర్మీ డాగ్ యూనిట్లో ట్రాకర్ డాగ్ గా లాబ్రడార్ రిట్రీవర్ జాతికి చెందిన మెరు పనిచేసింది. ప్రాణాంతక పేలుడు పదార్థాల జాడ పసిగట్టడం, ఉగ్రవాదుల కాలిబాట ప్రకారం వారు ఎక్కడ దాక్కున్నారో ఆచూకీ కనిపెట్టడం లాంటి విధులు నిర్వహించింది. 9 ఏళ్ల సర్వీసు అనంతరం తాజాగా రిటైర్ అయింది. మీరట్లోని సైనిక శునకాల రిటైర్మెంట్ కేంద్రంలో శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపనుంది. దేశంలో ఉగ్రదాడులను నిరోధించేందుకు తన వంతు ప్రయత్నం చేసిన మెరును గౌరవప్రదంగా రిటైర్మెంట్ కేంద్రానికి తరలించాలని సైన్యం నిర్ణయించింది. సైనిక శునకాలు రిటైరయ్యాక వాటి శిక్షకులతో కలిసి ఫస్ట్ క్లాస్ ఏసీ రైళ్లలో ప్రయాణించేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల అనుమతి ఇచ్చింది. దీంతో యూపీలోని మీరట్లో ఉన్న ఆ కేంద్రానికి మెరును తరలించేందుకు సైన్యం దాని పేరుతో ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీలో బెర్త్ బుక్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను అశోక్ బిజల్వాన్ అనే రిటైర్డ్ నౌకాదళ ఉద్యోగి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే ఈ శునకం ఎక్కడ రైలు ఎక్కిందో మాత్రం వెల్లడించలేదు. లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.